ఏ రకమైన పరిచయం? ఒక వర్షాకాలపు అర్ధరాత్రి ప్రయాణం చేసేటటువంటి ఒక బాటసారి చీకటిగా ఉండడం చేత ప్రయాణం సాగదని ఈ ఊరు చేరి అక్కడ ఒక ఇంటి తలుపు తట్టి నాకు కాస్త పడుకోవడానికి చోటు ఇప్పించండి అంటే, చిన్న గదయ్య, ఒక్కడికే పడుకునే చోటు ఉంటుంది అంటే దాంట్లో పర్వాలేదులేండి అని ఆయన అందులో పడుకున్నట్ట. మరి కాసేపటికి మరో ఆయన కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తూ అదే తలుపు తట్టి, వానగా ఉందండి, కారు చీకటి, కాస్త చోటు ఇప్పించండి అని ఆయన్ని అడిగితే, నో ప్రాబ్లం అండి, ఒకడు పడుకునే చోట ఇద్దరు కూర్చోవచ్చు కదా, సో రండి అని పిలిచాట ఆయన. మరి కాసేపటికి మరో ఆయన వచ్చాట అక్కడికే. అడిగాడు, ఇద్దరు కూర్చునే చోట ముగ్గురు నించోవచ్చు కదా. అకామడేటివిటీ, అడ్జస్టబిలిటీ ఇది ఉండడం చేత పర్వాలేదు రండి, ముగ్గురం కలిపేదో కాసేపు గడుపుదాం, తెల్లవారిన తర్వాత ఎట్లాగో మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేదే కదా అని ముగ్గురు లోపల నిలబడి తలుపులు వేసుకున్నారు. ఇంతలో ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు. ఏమిటండి నన్ను తోస్తున్నారు అని. నేనేం తోస్తున్నానండి, మీరే నన్ను తోస్తున్నారు. ఏమిటో ఒకళ్ళనొకరు తోసేసుకుంటున్నారు, ఇరుకు అయిపోతోంది లోపల. గురువు కూడా అయ్యో నేను కాదంటారు, కానీ తోపిడైతే తప్పటం లేదు. బహుశా ఏదో జరిగిందండి ఇక్కడ, సంథింగ్ హ్యాపెన్. మన ముగ్గురికి తెలియకుండా మరొకళ్ళు ఎవరో కూడా లోపల వచ్చి ఉంటారు. వీళ్ళని అర్జెంటుగా మనం వెతికి చూడాల్సిందే. కానీ వెతకడానికి మనకి ఇప్పుడు ఏదైనా దీపం కావాలంటే ఎవడిస్తాడు కనుక మనకి వేర్ ఈజ్ ద లైట్ అంటే వెయిట్ చేయండి, ఇప్పుడు నేను ఒక ట్రై చేస్తా, ఒక దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తానన్నాడు. అందులో ఆయన ఈ భూమిని అంతటినీ ప్రమిదగా భావించాడు, సముద్రాలన్నింటినీ అందులో ప్రవహించే నేతిగా భావించాడు, సూర్యాది కాంతి పుంజాలని అందులో అగ్గిపెట్టితో వెలిగించక్కర్లేని ఒత్తులుగా భావించాడు. ఇదిగో ఒక దీపం నేను వెలిగిస్తున్నా అన్నాడు ఆయన, పైకెత్తాడు. కానీ అంత క్లారిటీ లేదు, అంత స్పష్టంగా లేదు దృశ్యం. సరే మీ ప్రయత్నం మీరు చేశారు కదా, నేను కూడా ఇంకొక ప్రయత్నం చేస్తానండి అని మరో ఆయన ఇంకొక దీపం వెలిగించాలి అని అనుకున్నాడు. అయితే వెలిగించడానికి ఇంకేం మిగల్లా బయట, అంటే భూమి అంతా ప్రమిదైపోయి, సముద్రాలన్నీ అందులో మొత్తం ద్రవమైపోయి, వెలిగే గ్రహాలన్నీ అందులో ఒత్తులైపోయి. ఇక మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంకో దీపం వెలిగించాలంటే? కనుక బయట దీపం కాదండి, నేను లోపలి దీపం వెలిగిస్తానన్నాడు ఆయన. మనస్సునే ఒక ప్రమిద చేశాడు, ప్రేమని అందులో ఆజ్యము చేశాడు, నేతిగా మార్చాడు, జ్ఞానం అనే ఒక దీపాన్ని వెలిగించాడు ఆయన. ఇద్దరూ పైకెత్తి పట్టుకున్నారు రెండు దీపాలని. మూడో ఆయన కొంచెం తెలివైన వాడైన, శ్రమ పడకుండా ఫలితం పొందే రకం ఈయన. ఇద్దరి భుజాల మీద చేతులు పెట్టి పైకి లేచి ఆయన చూశాడు. అర్రే నాకు కనిపించిందండోయ్ అన్నాడు ఆయన. ఏం కనిపించిందయ్యా? తిరుకండేన్ పొన్మేని కండే, నేను చూశానండి బంగారంలా ధగధగ మెరిసే దివ్య తిరుమేనిని చూశా. ఆ తిరుమేనికి మధ్య ప్రకాశించే శ్రీ లక్ష్మిని చూశా.
ఇరువైపులా ప్రకాశించే శంఖ చక్రాలని చూశా. మూడవ ఆయన మంచి తెలివైననండి. పాప మొదటి వాళ్ళిద్దరు దీపాలు వెలిగించి పట్టుకున్నారు. కానీ మూడవ ఆయన ఇద్దరి మించి పైకి లేచి చూసి, తెలిసిందయ్యా రహస్యం, ముగ్గురు భక్తులు ఒక చోట చేరితే భగవంతుడు తన పరివారం అందరితోటి, నిత్య ముక్తాది గణములతోటి, శ్రీభూ సమేతుడై అనంత గరుడ విశ్వక్సేనాదులతో వచ్చి వారి మధ్య అమాంతం చతికిలబడ్డాడు ఆయన. ఒకళ్ళ ఇద్దరు నిత్యసూరులో ముక్తగణాలంటే అంతమందితోటి వీళ్ళ మధ్య దిగితే ఏమవుతుంది? ఇరుకు కాక ఏమవుతుంది? తోపిడి కాక. ఒక్కొక్కరు ఒక్కొక్క 100 పాటలని పాడారు కనిపించిన తత్వాన్ని చూసి. ఇది ముగ్గురు మహానుభావులైనటువంటి పరమ భక్త శిఖామణులు చేసినటువంటి ఒక మహోపకారం. భగవత్ ప్రేమలో మునిగిన ఆ మహనీయుల మధ్య భగవంతుడు తన పరివార సమేతుడై వచ్చి అక్కడ ఆవిష్కృతుడయ్యాడు. ఆ ముగ్గురు భక్తి ప్రవాహములో మునిగి తేలిన మహనీయులయ్యారు, ఆళ్వారులు అయ్యారు. వాళ్ళు పూర్వపు యుగంలో, మన కలియుగానికి సంబంధించిన వ్యక్తులు కాదు వారు, కలియుగానికి పూర్వం. ఆ ముగ్గురిని కూడా మొదల ఆళ్వార్లు. భూతం సరశ్చ మహదాహ్వయ అని అంటామే, ఆ ముగ్గురు అన్నమాట. ఆ ముగ్గురు అక్కడ కలిసి భగవంతుణ్ణి అక్కడ సాక్షాత్కరింప చేసుకున్నారు. ఇది జరిగింది ఆ వేళ. ఆ తర్వాతి కాలంలో ప్రహ్లాదుడు అనేటటువంటి ఒక మహనీయుడు, మృకండు అనేటటువంటి ఒక మహనీయుడు, భగవంతుడెప్పుడో ఈ ముల్లోకాలని కొలిచేటటువంటి స్వరూపంలో త్రివిక్రముడయ్యాడట అని విని, త్రివిక్రముడంటే ముల్లోకాల్ని ఎట్లా కొలుస్తాడబ్బా, స్వామి మాకు ఆ రూపాన్ని చూపించవా అని వారు ప్రార్థన చేస్తే, ఆ ఇరువురి ప్రార్థనని ఒక చోట పెట్టుకుని ఇరువురి కోసం ఒక రూపాన్ని ధరించి ఆ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడు. చాలామంది భగవంతుడిని చాలా కోరికలు కోరుతారండి. ఒక్కొక్కరు కోరగానే వచ్చేసి వాళ్ళకి ఆ కోరికను శాంక్షన్ చేసేడు. ఇప్పుడు కోరిన కోరికలు ఫైల్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకుంటాడు ఆయన. ఎవరెవరి దగ్గర నుంచి అప్పీల్స్ వస్తే ఆ అప్పీల్స్ అన్నీ తీసి ఒక చోట పైలప్ చేసి పెట్టుకుంటాడు ఆయన. టైం వచ్చినప్పుడు అందరి కోసం ఒక్కసారి చేయవలసిందేదో చేస్తాడన్నమాట. చాలామంది భగవంతుడిని విశ్వరూపం చూడాలి 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 అని అడిగిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారండి. మనుషుల్లో ఉన్నారు, దేవతల్లో ఉన్నారు, రకరకాల వాళ్ళల్లో ఉన్నారు. అలా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ స్టాక్ పెట్టుకున్నాడు. అర్జునుడికి చూపించినప్పుడు మొత్తం వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి కమాన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అని మొత్తం అందరి కోసం ఒకసారి చెప్పేశాడు, చూపించేసి. ఆ మాట ఆయన చెప్పుకున్నాడు. దేవా అప్యస్య ధర్మస్య నిత్యం దర్శన కాంక్షిణ. ఇప్పటికి కూడా ఇంకా నాకు అప్పీల్స్ వస్తూనే ఉన్నాయా ఈ రూపం చూడాలి 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 అని. అవన్నీ అలా పెట్టాను, నీకోసం ఎట్లాగో చూపించాల్సి వస్తుందని నాకు తెలుసును. లేదా నీకు చూపించేటప్పుడే వాళ్ళకు కూడా శాంక్షన్ చేసేస్తే సరిపాయే అని అవన్నీ ఇప్పుడే ఒకసారి వాళ్ళందరి కోసం కూడా నేను ఓపెన్ చేస్తున్నా అని ఆయన ఆ రూపాన్ని అందరికీ ఓపెన్ చేసి చూపించాడన్నమాట. అట్లా
అట్లానే త్రివిక్రమ రూపాన్ని చూడాలి అని ఎందరో కోరుకుంటే వాళ్ళందరి కోరిక తీర్చడం కోసం అని ముఖ్యంగా ఇద్దరు మహానుభావులు, మృకండు మహర్షి, ప్రహ్లాదుడు, వారిద్దరి కోసం తాను ధరించినటువంటి త్రివిక్రమ స్వరూపంలో ఆ క్షేత్రంలోనే ఆయన అవతరించాడు. అది తిరుకోవలూర్. అక్కడుండే స్వామిని గొల్లవాడు, ఆయనార్ అని అంటారన్నమాట. అక్కడి నుంచి ఈవేళ ప్రారంభం స్వామికి మంగళాశాసనం జరగడం అనేటటువంటిది. అది